హలో అండి, అందరికీ చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే పెడుతున్నాను. అంటే మరీ కంటిన్యూగా పెడితే బోర్ కొడుతుంది అనేసి ఫుల్ టూర్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెడుతున్నాను. సో ఈ రోజు అయితే ఫుల్ టూర్ వచ్చేసి కైలాసగిరి వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ అయితే మేము సింహాచలం నుండి ఆర్కే బీచ్కి అయితే వచ్చాం కదా. అక్కడ నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకున్నామని చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో అక్కడ ఆయననైతే మమ్మల్ని కైలాసగిరి ఫస్ట్ తీసుకెళ్ళాడు అనమాట. మేము రావడానికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని వీలైతే అన్ని చూపిస్తానని చెప్పారు. సో మేమైతే ఫస్ట్ కైలాసగిరికి వెళ్ళాము. సో చూడండి, ఇక్కడ రోప్వే కూడా ఉంది. ఫస్ట్ టైం నేను రోప్వే అయితే ట్రై చేశాను. చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం కనుక ఎవరైనా వస్తే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే స్టెప్స్ ఉంటాయి అక్కడ. సో స్టెప్స్ ఎక్కి వెళ్తే కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను. బట్ రోప్వే అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక పక్కన హెల్త్ కేర్ సెంటర్ కూడా ఒకటి ఉంది చూడండి, VMRDE అనే హెల్త్ కేర్ సెంటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందట మనకి కలర్ సోడా ఉంది. నాకైతే దాన్ని చూడడంతోనే ట్రై చేయాలని చాలా అనిపించింది. బట్ అందులో ఏముంది, సోడాలో కలర్ కలిపేసి ఇచ్చేస్తారని చెప్పేసరికి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను. సో కానీ తాగితే బాగుండని నాకు చాలాసార్లు అనిపించింది అనమాట. ఒకవేళ మీరు వెళ్తే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి అనిపించింది అనుకుంటా నాకు. సో దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట. ఓన్లీ పైకి ఎక్కడానికి. స్టెప్స్ ఎక్కే వాళ్ళైతే వాళ్ళకి 10 రూపీస్తోనే స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళచ్చు. బట్ రోప్ ఎక్కే వాళ్ళకి ఎక్స్ట్రాగా మనీ అయితే పే చేయాలన్నమాట. అందులో అడల్ట్స్కి ఇంత, చిల్డ్రన్స్కి ఇంత అని అమౌంట్ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి పైకి వెళ్ళాక. స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళే వాళ్ళకైతే 10 రూపీస్ పర్ టికెట్ అనమాట. స్టెప్స్ ఎక్కాక పైకి వచ్చాక రోప్వే టికెట్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళామనుకోండి స్టెప్ ద్వారా అయితే పైకి వెళ్ళొచ్చు. అలా కాకుండా రోప్వే ఎక్కాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్లో మన టికెట్ తీసుకుని అయితే బయలుదేరాలి. ఇది ఎవ్రీ మంత్ 15th 19th సంథింగ్ క్లోజ్ ఉంటుందంట. అది చూసుకొని వెళ్ళండి 19th. సో ఇక్కడ ఉంది చూడండి, 19th అయితే క్లోజ్ చేసి ఉంటుందంట. పెద్దవాళ్ళకి వచ్చేసి 150 రూపీస్, చిన్నపిల్లకి వచ్చేసి 80 రూపీస్ అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకైతే. హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 50% డిస్కౌంట్. టైమింగ్స్ 11 to 12:30 అండ్ మార్నింగ్. అది ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 to 6:30 వరకు అయితే ఉంటుందంట. సో టైమింగ్ని చూసుకొని మీరైతే బయలుదేరండి. సో మేమైతే ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం. పైకి ఎక్కేటప్పుడు సముద్రం వ్యూ పాయింట్ ఒకటి ఉంది. చాలా చాలా బాగుందనమాట. సూపర్గా కనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనకి రోప్వే టికెట్ అప్ అండ్ డౌన్కి తీసుకున్నాం కదా. సో ఒకవేళ నడుచుకుంటూ రావాలి అనుకున్నా, లేకుంటే నడుచుకుంటూ వెళ్ళి ఒకసారి రోప్వేలో రావాలి అనుకున్నా కూడా సేమ్ కాస్ట్ అయితే పడుతుంది. అప్ అండ్ డౌన్కి టికెట్ అయితే తీసుకోవాలి. వచ్చేటప్పుడు మీ ఇష్టం, నడుచుకుంటూ రావాలనుకుంటే నడుచుకుంటూ కూడా రావచ్చు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. ఇక్కడైతే మనం ఎక్కాలన్నమాట. సో చూడండి, అది వస్తుంది, దానిలో ఎక్కాలి. ఇది కొంచెం చూస్తూనే నాకు జాయింట్ వీల్ ఫీల్ వచ్చింది. కాకపోతే ఏంటంటే జాయింట్ వీల్లో మరీ ఇంత సెక్యూరిటీ అయితే ఉండదు. ఇది ఫుల్ అది కవర్ చేసినట్టుగా ఉందన్నమాట మనల్ని. కానీ జాయింట్ వీల్ కొంచెం మనకి రిస్క్గానే ఉంటుంది కదా. కానీ ఫీల్ మాత్రం అలానే అనిపించింది నాకు. మనలో పోతాడు అక్కడ ముందర మళ్ళీ అడుగుతాం. ఏ బిల్డింగ్ మొత్తం సూపర్ వాడుతున్నాయి. ఏమున్నది ఇక్కడికి అడుగుతాం. ఫస్ట్ వచ్చినప్పుడు కాలేజ్ ఎక్కి పై నుంచి కింది మళ్ళీ కింద నుంచి పైకి ముందు వాటి పోతారు వయసు వాళ్ళు. కొంచెం భయంగా కొంచెం ఎక్సైట్మెంట్గా అయితే మేము
రోప్ దిగేసాను అనమాట. ఇక్కడ ఎలా రన్ అవుతుంది అనేది చిన్న వీడియో మా హస్బెండ్ ఏమన్నాడు, అందుకే తీసాను. ఎందుకంటే అంత సన్నగా ఉంది కదా ఆ తీగ మీద, ఎలా ఆగుతుంది అంత వెయిట్ అనేసి చిన్నగా వీడియో అయితే తీసాను. మినిమం సెక్యూరిటీ లేకుండా ఇవన్నీ చేయడం చాలా కష్టమే కదా, సో వాళ్ళకైతే చాలా గ్రేట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే కొంచెం దూరం వెళ్ళాలి. సో అక్కడ మనకి కొన్ని ఫోటోషూట్ పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం ఫొటోస్ దిగేసేంత ఓపిక ఉంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా ఉండొచ్చు, అంత టైం తీసుకునే అంత ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి తోరణం లాగా ఉంది కదా, సో దీని నుంచి మనం బయటికి వెళ్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మనకి వెదర్ రిపోర్ట్స్ ఇచ్చే ఆఫీస్ కూడా ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో ఇక్కడ నుంచే వస్తుందంట. నెక్స్ట్ ఇట్లా ముందుకు వెళ్తే కాస్త ఆపోజిట్లో, ఆఫీస్కి ఆపోజిట్లో వెళ్తే మనకి సూపర్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది చూడండి. ఎంత బాగుందో కదా. సో చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ పాయింట్ చూసినప్పుడు. సో ఫోటో దిగుదామనేసి చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగుతూ ఉండగా, నార్మల్గానే చిన్న చిన్న వాటికే ఫోటోలు దిగుతూ ఉంటాం. ఇంత మంచి వ్యూ పాయింట్ ఉన్నప్పుడు ఫోటో దిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే మేము కూడా ఒక ఫోటో దిగేసాం. సో ఇదైతే తోరణం లాగా ఉంది కదా, ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మళ్ళీ మనం బ్యాకే వెళ్తున్నాము. సో లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కదా, అది చూసుకొని మళ్ళీ లోపలికే వెళ్తున్నమాట. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పిల్లలకి సంబంధించిన గేమ్స్, షాపింగ్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకైతే ట్రైన్ కూడా కనిపించిందండి. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అంటే నడవలేని వాళ్ళనే కాదు, కొంచెం ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తేనే బాగా అనిపిస్తుంది. ట్రైన్లో వెళ్తే లిమిటెడ్గానే చూడొచ్చు, కానీ మనం నడుచుకుంటూ వెళ్తే ఇంచ్ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ పక్కన ప్లే గ్రౌండ్ కూడా ఉంది. మా పిల్లలు ఇంకా దాన్ని చూసి అసలు ఆగలేదు. బట్ వద్దు అనేసి, టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, అలాంటివి మనకి బయట దొరుకుతాయిలే అనేసి పిల్లల్ని అయితే తీసుకుని ఇలా బయలుదేరాము. సో ఇలా ముందుకు వెళ్ళంగానే మనకి కైలాసగిరిలో ఉన్నట్టుగానే మనకి శివపార్వతుల స్టాచ్యూ ఒకటి ఉంటుంది. ఇది చూసినప్పుడు మీకు ఏమైనా మూవీ గుర్తొచ్చిందా కామెంట్ అయితే చేయండి. నాకు ఇది చూడడంతోనే కొన్ని మూవీస్లో సాంగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గుర్తొచ్చాయి అన్నమాట. షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంట. దానికి సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అయితే నాట్యం చేస్తుంది చూడండి, శివతాండవం అయితే ఒకటి సాంగ్ చేస్తుంది. సో దానికి ఎక్స్ట్రా పేమెంట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే అంత పబ్లిక్ ప్లేస్లో అందరినీ పక్కకు నిల్చోబెట్టి మరీ డ్యాన్స్ చేయడం అంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందని నాకు అనిపించింది. అలా స్టాచ్యూ వెనక నుంచి మనకు వస్తే ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి లవ్ అని ఒకటి ఉంది. ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ దిగారు. అఫ్ కోర్స్ మేము కూడా దిగామనుకోండి. ఆగది ఏంటో చూడండి ఫస్ట్. సో ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇంకెక్కడి నుంచి అయితే మేము కిందికి వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడు చిన్నగా షాపింగ్ అలా చేసేసి మళ్ళీ రోప్వే ద్వారానే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అయితే నాకు నడుచుకుంటూ వెళ్ళాలని ఉండేది, కాకపోతే ఏంటంటే టికెట్ కాస్ట్ పెట్టాము కదా, దానికి వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే రోప్వేలో వెళ్ళిపోయాము. సో కైలాసగిరి ఎలా ఉందో చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ డే అయితే స్పెండ్ చేసేలాగా అనిపించింది నాకు. కాకపోతే మేము చాలా తక్కువ టైమే అనిపించింది, ఒక 1-2 అవర్స్ 3 అవర్స్ లాగా ఉన్నాం అనుకుంటా అంతే. సో ఫుల్ డే అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయితే రోప్వే ద్వారా కిందికి అయితే వెళ్తున్నాము. కంటిన్యూగా ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది అనేసి నేను మధ్యలో గ్యాప్ ఇస్తూ ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా ట్రైబల్ మ్యూజియం అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. కొంచెం మధ్యలో గ్యాప్ ఇస్తూ పెడతాను, ఎందుకంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి. సో అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. అండ్ ఏమేమి చూడాలో కూడా క్లియర్గా చూపించాను నేను, ఎక్కడ మిస్ కాకుండా. సో మీ అందరికి నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.